అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. రెండోసారి అమెరికా ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు డొనాల్డ్ ట్రంప్. టారిఫ్ల పేరిట అన్ని దేశాలపై వార్ ప్రారంభించారు. రష్యా చైనాతో ఉన్న విభేదాల నేపథ్యంలో భారత్పై కక్షగట్టారు డొనాల్డ్ ట్రంప్. ఇందులో భాగంగా ఇండియాపై టారిఫ్ల మోత మోగిస్తున్నారు. ఇప్పటికే భారత్పై 50% సుంకాలు విధించిన ట్రంప్ తాజాగా ఫార్మా ఉత్పత్తులపై 100% టారిఫ్ విధించడం చర్చనీయాంశంగా మారింది. మరో టారిఫ్ బాంబ్ పేల్చారు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. ఫార్మా దిగుమతులపై 100% సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. అమెరికాకు ఎగుమతి చేసే ఏ మెడిసిన్కు సంబంధించిన కంపెనీ అయినా అమెరికాలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్థాపించాలనే షరతు విధించారు. లేని పక్షంలో అక్టోబర్ 1 నుంచి ఫార్మా దిగుమతులపై 100% సుంకాలు విధిస్తామని ట్రంప్ ప్రకటించారు. ఇదే సమయంలో అప్ హోస్టర్స్ ఫర్నిచర్పై 30%, అలాగే భారీ ట్రక్స్పై 25% టారిఫ్స్ విధించారు డొనాల్డ్ ట్రంప్. ట్రంప్ తీసుకున్న నిర్ణయం కారణంగా భారత్పై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. అమెరికాకు జెనరిక్ మందుల ఎగుమతి చేయడంలో భారత్ కీలక పాత్ర పోషిస్తుంది. 2024లో ఇండియా నుంచి దాదాపు $8 బిలియన్ మందులు అమెరికాకు ఎగుమతి అయ్యాయి. ఇది అమెరికా మొత్తం ఔషధ ఎగుమతుల్లో దాదాపు 31%. యుక్రెయిన్తో యుద్ధం నేపథ్యంలో రష్యాను తన దారికి తెచ్చుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. మాస్కోపై ఒత్తిడి తెచ్చేందుకు ఆర్థికంగా దెబ్బతీసే ప్రయత్నాలు ప్రారంభించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయవద్దని భారత్కు సూచించారు. కానీ ఇండియా దిగి రావడంతో ఈ టారిఫ్ అస్త్రాన్ని వినియోగించారు. భారత్పై 25% అదనపు పన్ను విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఉన్న 25%కి ఇది తోడు కావడంతో భారత్పై సుంకాల భారం 50%కి పెరిగింది. %50 సుంకాలతో ఆగలేదు ట్రంప్. భారత్ చైనాపై టారిఫ్ భారం పెంచి రష్యాపై ఒత్తిడి తీసుకురావాలని చాలా ప్రయత్నాలు చేశారు. 2 దేశాల దిగుమతులపై 100% సుంకాలు విధించాలని నేటో, G7 దేశాలను కోరారు. రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు ఇది ఉపయోగపడుతుందని చెప్పుకొచ్చారు. కానీ ట్రంప్ ప్రతిపాదనకు ఆయా దేశాలు అంగీకరించకపోవడంతో ఆ ప్రతిపాదన నిలిచిపోయింది. అదనపు టారిఫ్ల నేపథ్యంలో అమెరికా భారత్ మధ్య సంబంధాల విషయంలో సందిగ్ధత నెలకొంది. ఈ క్రమంలోనే వాణిజ్య ఒప్పందం కోసం ఇటీవల ఇరు దేశాల విదేశాంగ మంత్రులు జయశంకర్, మార్కో రూబియో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక అంశాలతో పాటు మారుతున్న అంతర్జాతీయ పరిణామాలపై చర్చించారు. భారత్పై అమెరికా 50% టారిఫ్ విధించిన తర్వాత ఇద్దరు నేతలు కలవటం ఇదే తొలిసారి. తాజాగా ఫార్మా దిగుమతులపై 100% టారిఫ్ విధిస్తున్నట్లు ప్రకటించారు డొనాల్డ్ ట్రంప్. అయితే పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ అమెరికా పర్యటన నేపథ్యంలో ఈ ప్రకటన చర్చనీయాంశంగా మారింది. ఓవల్ ఆఫీస్లో ఇద్దరు నేతలతో భేటీ అయిన ట్రంప్ పలు అంశాలపై చర్చించారు. ఈ భేటీ తర్వాత ట్రంప్ సుంకాలపై ప్రకటన చేయడం వెనక పాక్ హస్తం ఉందా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.